సో జూబ్లీహిల్స్లో ప్రజలైతే ఒక పార్టీకి 50%, మరొక పార్టీకి 50% అన్నట్టుగా ఉన్నారు. మరి చాలా మంది మహిళలు అయితే ఇప్పుడు చాలా మందికి మన మహిళలతోనే మాట్లాడారు. ఏం పేరు? లత. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన అంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చెప్తారు? మా కాంగ్రెస్ అయితే ఏం చేయలేదండి. మాకు ఇంతవరకు ఏం చేయలేదు. 6 పథకాలు అన్నారు, 6 ఇట్లా ఏది కూడా ఒకటి చేయలేదు. ఆ బస్సు చేసిండ్రు, ఆ బస్సు ఎవరు ఎక్కుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. మేమైతే అసలు ఎక్కట్లేము. మాకు టీఆర్ఎస్ఏ రావాలి. మాకు టీఆర్ఎస్ వస్తేనే అన్ని కరెక్ట్ ఉంటాయి. మాకు ఇప్పుడు మాగంటి గారు ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు జరగలేదు? మాగంటి ఉన్నప్పుడు అన్ని జరిగినాయి. మాగంటి లేనప్పుడు ఏం జరగలేదని ఎవరు అన్నారు? వాళ్ళంతా నోటు దూలతో అంటుండ్రు. అన్ని జరిగినాయి, మాగంటి ఉన్నప్పుడే జరిగినాయి. మాగంటి ఉన్నప్పుడే మాకు ఇల్లు వచ్చింది, మాకు పింఛన్ వస్తుంది. ఇవి 2 కన్ఫర్మ్ మాకు వచ్చేసినాయి, మేము చెప్తున్నాం అంతే. ఇప్పుడు సునీత గారు టికెట్ ఇచ్చారు సునీత గారికి. మరి సునీత గారి ప్రచారం ఎట్లా జరుగుతుంది? ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నారా? కలుస్తున్నారు. సునీత ఇంటింటికి వచ్చి ప్రచారాలు చేస్తుంది. అందరు అమ్మలక్కలతో కూడా మంచిగా కలుస్తుంది. వచ్చి సునీత ఇక్కడ స్థానికంగా ఉన్నది నవీన్ యాదవ్. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న మనిషి, నేను స్థానికుని అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ తరపు నుంచి కూడా సునీత అనే పర్సన్ ఉన్నారు. అసలు ఆమె నాకు పోటీనే కాదని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ? లేదు, పోటీ ఆమె కంపల్సరీ పోటీగానే ఉంటుంది. సునీత అమ్మనే రావాలని మా కోరిక. అంతే. ఆడబిడ్డలకు మంచి జరుగుతుంది అంటావా? జరుగుతుందండి. ఆడబిడ్డలకు మంచిగా జరుగుతుంది. అవును. ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ? నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ వాళ్ళకు మంచిగా ఉంటుంది. మాకేం మంచిగా ఉంటుంది? ఉండే వాళ్ళకు ఉంటుంది, మాకు ఉండేది కదా. ఉండే వాళ్ళకు ఉంటుంది. మాకు టీఆర్ఎస్ రావాలని మా కోరిక. అంతే. సునీతమ్మనే గెలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సంక్షేమ పథకాలు ఏమస్తలేవా? మాకైతే ఏం రాలేదండి ఇప్పటివరకు. ఏది రాలేదు. ఆ ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. ఫ్రీ బస్ కి కొట్టుకొని వస్తున్నారు రోడ్ల మీద లేడీస్లు. గుంపును చూస్తే ముందే తీసుకొని వెళ్ళిపోతున్నారు లేడీస్. బాగా ఫ్రీ అయిపోయిందని అందరు ఎక్కేస్తున్నారు, తెగ ఎక్కేస్తున్నారు అని. మరి ఎట్లా ఇప్పుడు ఫ్రీ బస్సే కాకుండా ఇంకా సంక్షేమ పథకాలు ఏం వస్తలేవా మీకు? ఏం రావట్లేదు. ఇప్పుడు స్థానికంగా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు కదా ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు ఎవరిది వాళ్ళకు ఉంటది, చేసేదైతే చేస్తూనే ఉంటారు కదా, దానికి ఎవరు ఆపలేరు కదా. అట్లా బీఆర్ఎస్ వస్తుందనే మా నమ్మకం. ఎందుకక్క ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఏంటి, కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఏంటి? మాగంటి గోపీనాథ్ చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క ఈవెంట్ చేసిండు, మంచిగా గిఫ్ట్లు ఇచ్చేటోడు, పేరున ప్రతి ఒక్కరికి వచ్చి దండాలు పెట్టేటోడు, మంచిగా చేసేటోడు. నవీన్ యాదవ్ వాళ్ళకే వేసుకుంటాడు కానీ ఎవరికి ఏం చేయడు. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్? ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి బాగుంటుంది కానీ మాకు బాగుండదు కదా. మేము ఎప్పటి నుంచో ఇప్పుడే కాదు, చిన్న ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమ్మ. మాకైనా మాకు ఇల్లు ఇచ్చిండు, మా మమ్మీకి పింఛన్ వస్తుంది, మా డాడీ లేనిది మంచిగా అయిందంటే మాకు బీఆర్ఎస్ తరపుననే బాగా మాట్లాడుతుంది. నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఎవరిది వాళ్ళకు ఉంటది కదా సిస్టర్. మాదైతే చాలా మంది మా ఓట్లన్నీ బీఆర్ఎస్కి పడతాయి. ఖచ్చితంగా కన్ఫర్మ్ మాకు బీఆర్ఎస్ వస్తుంది 100% నమ్మకం ఉంది. ఏం పేరమ్మా? గౌరవం. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడు మీ దగ్గర బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ ఉంది? అది ఈ పార్టీ బాగలేదమ్మా, కాంగ్రెస్ పార్టీ అస్సలు బాగలేదు. ఇచ్చేటివి 6 ఇచ్చిండ్రు, 6 ఒక్కటి కూడా లేదు. అక్కడ ఇండ్లు కూల్చేస్తుండ్రు, ఉన్న ఇండ్లు కూల్చేస్తుండ్రు. ఇంకా కొత్తగా ఇండ్లు ఏం లేవు. పింఛన్ అన్నారు, పింఛన్ లేదు. అది ఇంకేంది అది ఇది అంటుండ్రు, ఏదీ లేదు. అప్పుడన్నా కొంచెం బాగుండే. ఇప్పుడు గంటకు ఒకసారి కరెంటు తీస్తుండ్రు, కరెంటు ప్రాబ్లము. ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ లేదు. ఎక్కడ ఊళ్ళో ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం లేదు. నాకైతే పింఛని లేదు, ఇల్లు లేదు, నా మొగడు లేడు, నా కొడుకు కూడా చనిపోయిండు. కొడుకు కూడా లేదు, నేను ఒంటరి మహిళను. పింఛన్ వస్తుంది కదా మరి? ఏది ఎవరు పట్టించుకుంటారు? అప్పుడు పట్టించుకోలే, మరి ఇప్పుడు పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు. ఇంకా ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి. మా గల్లీలో అయితే ఉన్నోళ్ళకే ఇండ్లు వచ్చినాయి. మేము 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉన్నోళ్ళము, మాకు లేదు. ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు ఇండ్లు. మరి వాళ్ళు ఎట్లా చూసి ఇస్తుండ్రో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక మాత్రము 2 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఈయన 5 సంవత్సరాలు అయింది కదా కేసీఆర్ వచ్చినాక మరి ఆయన ఏం చేస్తాడో తెలియదుగా. ఇప్పటికైతే ఏం లేదమ్మా. 4 అన్నాడు, 4 అయితే లేదు. అదొక ఫ్రీ బస్ పెట్టిండు, అదొక్కటే ప్రజలకు. అది కూడా కొట్టుకొని గుద్దుకొని మొగోళ్ళు దాకడము, ఆడోళ్ళు కూర్చోవడము, అదే ప్రాబ్లం అవుతుంది ఫ్రీ బస్ వల్ల. అదొక్కటే మాకు ఇంపార్టెంట్, అదొక్కటే పెట్టి. ఇంకా మిగతా పింఛన్లు ఇస్తాడు, ఇవ్వలేదు. 2500 మైనర్లకు వేస్తాన్నారు, వేయలేదు. ఇంతవరకు లేదు. కేసీఆర్ కిట్టు లేదు, బతుకమ్మ చీరలు లేవు.
ఏవి లేవు. అప్పుడు గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు అన్ని బతుకమ్మ చీరలు వచ్చినాయి మాకు, అన్ని విధాల మంచిగా వచ్చినాయి మాకు, మంచిగా ఉన్నది. చిన్న చిన్న ఈ మీటింగులు జరిగితే కూడా మాకు ఏవో గిఫ్టులు ఇచ్చిండు ఆయన, మంచిగా చేసిండు. నాకు సునీతమ్మనే గెలవాలని ఉంది ఇక్కడ మా ఏరియాకైతే ఆమెనే ఓకే. నమస్తేనే. నమస్తే, मेरा नाम सैयद अख्तर है. ఇప్పుడు ఇక్కడ మనం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. పక్క పొంటి జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుంది. అక్కడ ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? कांग्रेस पार्टी काम अच्छा करी, कांग्रेस पार्टी आने के चांसेस हैं उधर से. ఎందుకు కాంగ్రెస్? अंटे जो 5 ने जो वादे दिया था लेडीज को बस फ्री गैस, जो 5 थे उसके 5 में से 5 ने छोड़ दे दिया. वो पार्टी काम अच्छा कराने, लॉ एंड ऑर्डर भी अच्छा है. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? मंची नहीं, अच्छा है काम. ये कांग्रेस पार्टी काम अच्छा करी, इसीलिए बोल रहा हूँ जुबली से कांग्रेस पार्टी आने का चांस है. బీఆర్ఎస్ ఎట్లా ఉండే? बीआरएस भी अच्छी पार्टी थी, मगर अब कांग्रेस भी अच्छा काम कर మళ్ళీ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. మంచి ఉంటుంది. అంటే మీరే ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్స్ బాగానే ఉంది కాంగ్రెస్. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పర్వాలేదు, బాగానే చేస్తుంది కదా, బాగానే ఉంటుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎట్లుందే? ఇక అదంటే ఇక వాళ్ళు అప్పుడు ఉండే అట్లా చేసిరు వాళ్ళు. ఇంకా ఇప్పుడు అవన్నీ కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లోజ్ చేసి మంచిగానే చేస్తారు కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతానికి. ఎందుకంటే బస్ ఫ్రీ ఉంది, ఇంకా ఏంది కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడు కదా, అది మాత్రం వస్తున్నాయి వచ్చేటోళ్ళకి అంతే. ఇంకా అంతే. ప్రస్తుతానికి మాత్రం బాగానే ఇస్తున్నారు కాంగ్రెస్, బాగానే ఉంది, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఏం పేరే? రఘు. ఇప్పుడు మీ పక్కన కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏది వస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ వస్తేనే బెటర్ అండి. ఎందుకంటే డెవలప్మెంట్ పర్పస్గా జిహెచ్ఎంసీలో ఏమన్నా ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావాలన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈజీగా అవుతాయి పనులన్నీ. అదే బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి కొంచెం ఇబ్బంది పడతారు, మళ్ళీ ప్రజలే ఇబ్బంది పడతారు దానికి. ఈ ప్రభుత్వం ఏది ఉంటే అదే బై ఎలక్షన్లో కూడా గెలిస్తే బెటర్ అనుకుంటున్నానండి. కాంగ్రెస్ అని అన్నారు, ఎందుకు కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంతే. ఇప్పుడు కేసీఆర్ అని ఇప్పుడు అందరు ఎందుకు అనట్లేదు? కేసీఆర్ ప్రాబ్లం అయినాయి కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది అంతే. ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన మరి? కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కానీ ఫ్యూచర్లో కొంచెం డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ చేసిపోయిన డెవలప్మెంటే ఉంది కానీ కొత్తగా కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న మాట. బీఆర్ఎస్ అన్నీ మాట్లాడుతుంది, మరి అప్పుల సంగతి ఏంది? మరి అప్పులు అది కూడా చెప్పాలి కదా. మరి అన్నీ మేము చేసినామంటారు, మరి అప్పులు ఎన్ని చేసి అది చెప్పాలా? మరి అది చెప్తలేరు. పరంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 2 సంవత్సరాలకి బీఆర్ఎస్ కంటే ఎక్కువ అప్పులు చేసిందని చెప్పి చెప్తున్నారు కదా. అది చెప్తారండి, అందరూ అదే చెప్తారు. వాళ్ళు కూడా అది మరి పేలిపోయినా చెప్తలేరు, ఏవి చెప్తలేరు అంతే. మరి అవి కూడా చెప్పాలి కదా. మనము ఎక్కడ తిరిగి నష్టపోయింది, బీఆర్ఎస్తో నష్టపోయిందే అయింది కానీ లాభం పొందింది ఏముంది? ఇప్పుడు పాపం వీడు అప్పులు కట్టడానికే అయిపోతుంది సగం డబ్బులు. ఎడికెళ్ళి కడతాడండి అన్ని డబ్బులు? ఆయన చేసిన అప్పుకు ఈయన కడుతుండు, మరి జీతాలు ఇవ్వాలంటే కూడా ఇబ్బంది పడుతుండు పాపం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ వస్తేనే మంచిదంటారా? ఎట్ ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ వస్తాయి. ఆమెకి ఏం తెలియదండి, ఇంట్లో ఉండే ఆమెను తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతుండ ఆయన. ఏమవుతుంది? ఆమె ఏం పరిపాలన చేస్తుంది, ఆమెకి ఏం తెలుసు అని చెప్పి. అదే గాంధీ పర్లేదు, మేము ఆయనకు ఓటేసిర్రు అందరూ ఓకే, కానీ పబ్లిక్లో తిరగలేదు కదా తను. మేము ఏం చేయలేము, అది ఏ ఓటేసినా వేస్ట్ అవుతుంది. ఇది వేరే వాళ్ళు లబ్ధి పొందుతారు కదా తప్ప ప్రజలు ఎవరు లబ్ధి పొందారు. నమస్తే అమ్మా, ఏం పేరే? నా పేరు బోడి రాజేష్ యాదవ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసేసింది, నామినేషన్లు కూడా వేస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ జూబ్లీ హిల్స్లో ఏ అభ్యర్థి వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? జూబ్లీస్ డివిజన్లో అయితే నవీన్ యాదవ్ వస్తే బాగుంటుంది. అంటే కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ ఎందుకంటారు? కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ కొంచెం ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తాడు, కొంచెం యూత్ ఫాలోఅప్ ఉంది, ప్రతి ఒక్క సంఘ సేవ చేస్తాడు, హెల్పింగ్ నేచర్ కూడా చాలా బాగుంది. దాని గురించి నవీన్ యాదవ్ వచ్చింది అనుకో, కొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ సాల్వ్ అయిపోతాయి. దగ్గర వ్యక్తి కాబట్టి, అందుబాటులో ఉంటాడు కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా తొందరగా పోయి చెప్పుకోవచ్చు. అదే టీఆర్ఎస్ ఉందనుకో, టీఆర్ఎస్ ఎట్లుందంటే నేను టీఆర్ఎస్ఏ ఉండే, నేను మళ్ళీ ఎందుకు వ్యతిరేకం చెప్పాల్సి వస్తుంది అంటే ఏదైనా పనులు కావాలంటే పై దగ్గరికి పోవు, ఈయన చెప్పాలంటారు, అవి పోవు చేయవు, కాని పని అది. నవీన్ యాదవ్ అట్లా కాదు, సొంత వ్యక్తి, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా పోయి ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాడు, షూర్. అది దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం. ప్రజల మద్దతు మాకుంది. మాగంటి గోపీనాథ్ కుటుంబం మీద వారికి అపారమైన ప్రేమ ఉంది.
ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయనకున్న మంచితనం కానీ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో ఉన్న బాండింగ్ ఒక కుటుంబ సభ్యునిలాగా ఒక బంధువునిలాగా వాళ్ళతో కలిసి ఈ ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేసినాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు డ్రైనేజీలు ఈ విధంగా యూజీడీ కానీ ఏదైనా ఇలా అభివృద్ధి చేసిన మార్క్ అక్కడ కనబడతా ఉంది. కేసీఆర్ పాలన మనం ఎందుకు వదులుకున్నాం రా అనే భావన కూడా వాళ్ళు ఏర్పడేది కాబట్టి ఖచ్చితంగా వారి కుటుంబం సానుకూలమైన దృక్పథంతో ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు. వారి వైపే ఉంటారు. బీఆర్ఎస్ను గెలిపిస్తారు. వచ్చే 3 సంవత్సరాల్లో విజయానికి సంకేతంగా ఇవాళ జూబ్లీస్ ఎలక్షన్ ఉంటుంది అనేది మా భావన. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీస్లో గెలిచింది, మెజారిటీ కోసమే తిరుగుతున్నామని చెప్పేసి కూడా నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు? ఎక్కడ గెలిచిందమ్మా? ఏడకెళ్ళి గెలిచింది? ఏడవైరు మొత్తం 3 సార్లు 4 సార్లు ఆయననే గెలుచుకుంటూ వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ని రోజులు లేని కాంగ్రెస్ ఇవాళ కొత్తగా వస్తుందా? ఈ 3 ఏళ్ళు వచ్చిన ప్రజల మ్యాండేటరీ ఏదైతుందో ఆ దేవుడు దురదృష్టము ఆ దివంగత మాగంటి గోపీనాథ్ గారిని అనివార్య దేవుడు చేసిన అన్యాయం వల్ల ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రచారంలో ఉన్నాం. లేకపోతే ఎవరిదండి ఇది? బీఆర్ఎస్కి ఇచ్చిన విజయంకి ఇక్కడ బీఆర్ఎస్ ప్రజలకు పట్టం కట్టిరు. ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడుంది? ఎప్పుడు ఉంది? ఇక్కడ ఎప్పుడు లేదు, ఇప్పుడు రాదు, సమస్య లేదు. ఇంత గతంలో లేని కాంగ్రెస్ ఇవాళ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఉన్న ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఏం చేసిందని చేస్తారు. కాంగ్రెస్ ఏమన్నా నువ్వేమన్నా ఒక మంచినీళ్ళు ఇస్తున్నావా, కరెంటు బిల్లులు పెంచుతున్నావు, బస్ ఛార్జీలు పెంచుతున్నావు, ఇవాళ మా అక్కలకి ఏమన్నా 2,500 4,000 చేస్తున్నావు, ఏం చేసినావని చెప్పి నీకు చేస్తారు ప్రజల మార్పు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నది. ఇలా ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంట్ కూడా పెరుగుతుంది. ఇవాళ ఈ ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే పెరుగుతుందో ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఎలక్షన్లో కనబడుతుంది అనేది మా భావన.